హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీలైన్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు, విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అవసరమైన వారికి షేర్ చేయండి. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు. గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న టీచర్లు 3,800 మందిగా గుర్తింపు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం. గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5,000 ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేసిన వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని, తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో అత్యధికం, నారాయణపేటలో అత్యల్పం. ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో 370 మంది టీచర్లు పదవీ విరమణ చేయనున్నారు. మేడ్చల్లో 260, ఖమ్మం 240, రంగారెడ్డి 210, సంగారెడ్డి 200, నిజామాబాద్లో 190 మంది ఉన్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 lakhs కాగా, ప్రస్తుతం 1.03 lakhs మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7% మంది రిటైర్ కానున్నారు. మార్చి నెలాఖరులో 360 మంది పదవీ విరమణ చేయనుండగా, జూన్లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవీ విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 80% పైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా 30 ఏళ్ల క్రితం నియమితులైన వారు. ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువులో తక్కువగా ఉన్నారు. 1996లో మహిళలకు 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. వీసీల నియామకానికి నేడు నోటిఫికేషన్. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆ తర్వాత సెర్చ్ కమిటీల నియామకం, ప్రభుత్వ కసరత్తు ముమ్మరం. రాష్ట్రంలోని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్ల నియామకానికి బుధవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఒకవేళ వీలు పడని పక్షంలో 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సంతకం చేశారు. వెంటనే ఈ ఫైల్ విద్యాశాఖకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ వర్గాలు కసరత్తును తీవ్రతరం చేశాయి. కర్పూరి ఠాకూర్కు భారతరత్న, బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు. జననాయకుడిగా చిరపరిచితుడు. బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికిన ఠాకూర్ దేశ అత్యున్నత పురస్కారం పొందిన 49వ వ్యక్తి. నాయకత్వ దార్శనికతతో చెరగని ముద్ర వేశారు ప్రధాని మోదీ. స్వాతంత్ర సమరయోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. నేడు ఆయన 100వ జయంతి. ఠాకూర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఈ ప్రకటన వెలువరించడం విశేషం. జననాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్ బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న అందుకోబోతున్న వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019లో
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నం ప్రదానం చేసింది. కాగా బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్టు నేతగా ఠాకూర్ చరిత్ర సృష్టించారు. బీహార్కు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు. తొలిసారి సీఎంగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు పనిచేశారు. 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో డిప్యూటీ సీఎంగాను చేశారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్. అణగారిన వర్గాల తరపున పోరాడిన వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషి చేశారు. లాస్ట్ ఇయర్ మనకి భారతరత్న ప్రకటించలేదు, కానీ ఈసారి భారతరత్న ప్రకటించడం జరిగింది. అది ఎవరికంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రకటించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇదే అప్డేట్ మనకి నెక్స్ట్ పేజీలో వచ్చింది. 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ హైటెక్ సిటీ సత్వనాలెడ్జ్ సెంటర్లో 3 రోజుల వేడుకలు. ఈ ఏడాది నార్వే, ఒడియా భాష సాహిత్యాలపై చర్చ. ప్రతి ఏటా జనవరిలో నిర్వహించే హైదరాబాద్ సాహిత్య ఉత్సవాలు ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు జరగనున్నాయి. హైటెక్ సిటీలోని సత్వ నాలెడ్జ్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ సాహిత్య ఉత్సవాల్లో ఈసారి అంతర్జాతీయంగా నార్వే, జాతీయంగా ఒడియా భాష సాహిత్యాలపై ప్రత్యేక చర్చలను నిర్వహించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనకి ఈనాడు ప్రతిభలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన పన్ను విధింపులో సిద్ధాంతాలే ఆధారం అని ఒక ఆర్టికల్ వచ్చింది. అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వార్షిక ఉత్తమ T20 జట్టుకు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ హర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో నిలకడగా ఆడిన 11 మందిని ఐసీసీ వార్షిక ఉత్తమ జట్టుకు ఎంపిక చేస్తుంది. జనవరి 22న శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో కొలువుదీరాడు. మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. రామమందిరంలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విగ్రహం ఎత్తు మరియు ఆ విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి పేరు గుర్తుంచుకోండి. విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ యోగిరాజ్. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 2024 జనవరి 22న వెల్లడించారు. డాక్టర్ ఏఎన్ రావుకు WSSA అవార్డు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అడుసుమిల్లి నారాయణరావుకు ప్రతిష్టాత్మక వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యత్వం లభించింది. శాంట్ ఆంటోనియోలో సోమవారం జరిగిన WSSA 64వ వార్షికోత్సవంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కారోల్ మోస్లీ ఏఎన్ రావుకు లైఫ్ మెంబర్షిప్ అవార్డు 2024 అందజేసి సత్కరించారు. వీడ్పై కలుపుపై చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు దక్కినట్లు ఏఎన్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఏఎన్ రావుకు సమగ్ర కలుపు నిర్వహణ, సాంకేతికత అభివృద్ధిలో దాదాపు 42 ఏళ్ల అనుభవం ఉంది. ఇక్రిసాట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మహీంద్రా శుభ్ ల్యాబ్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్లలో కలుపు శాస్త్రవేత్తగా పనిచేశారు. కలుపు నిర్వహణలో ఆయన రూపొందించిన 150కి పైగా పరిశోధన పత్రాలు ప్రముఖ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కలుపు శాస్త్రాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, స్థిరమైన పంట ఉత్పత్తి పెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఏఎన్ రావు పేర్కొన్నారు. ఈ ఏఎన్ రావుకు WSSA అవార్డు
దేనిపైన వచ్చిందని మనకి అడిగే అవకాశం ఉంది. అంటే ఏ అంశం పైన? కల్పుపై చేసిన పరిశీలనలకు ఈ గుర్తింపు దక్కినట్లు మనం గుర్తుంచుకోవాలి. రాష్ట్ర శకటం పేరు జయ జయ హే తెలంగాణ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి జయ జయ హే తెలంగాణగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కొమురం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారులు జానపదాలను ప్రదర్శించనున్నారు. ఢిల్లీలో మంగళవారం శకట ప్రదర్శనకు సంబంధించి పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించారు. మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శకటం పేరు జయ జయ హే తెలంగాణ. ఈ పాటను రాసింది అందశ్రీ గారు. అంతర్జాతీయ వుషు ఉత్తమ క్రీడాకారిణిగా రోషిబినా దేవి. భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి సాండా కేటగిరీలో అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం గెలుచుకుంది. పబ్లిక్ ఓటింగ్లో రోషిబినాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ వుషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో అర్జున అవార్డు గెలుచుకున్న 23 ఏళ్ల రోషిబినా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది. రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం. ఒకేసారి 4 ఏళ్ల వార్షిక అవార్డులను అందజేసిన బీసీసీఐ. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1983లో భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచ కప్ విజేత సభ్యుడైన రవిశాస్త్రి అంతర్జాతీయ కెరీర్ అనంతరం టీవీ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తదనంతరం భారత పురుషుల టీం డైరెక్టర్గా, హెడ్ కోచ్గా విజయవంతమయ్యారు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో జట్టును మరో దశకు తీసుకెళ్లారు. ఓ ఆటగాడిగా, కోచ్గా రవిశాస్త్రి దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ 2019-20 సీజన్కు గాను సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించింది. ఆయనతో పాటు ఫరూక్ ఇంజనీరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరెవరికి అందజేసిందని మనకు అడగవచ్చు. రవిశాస్త్రి మరియు ఆయనతో పాటు ఫరూక్ ఇంజనీరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసిందని గుర్తుంచుకోండి. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్ని 2019-20 సీజన్కు గాను షమి అశ్విన్, 2019-20 సీజన్కు గాను మహమ్మద్ షమి, అశ్విన్కేమో 2020-21, జస్ప్రీత్ బుమ్రా 2021-22, శుభ్మన్ గిల్ 2022-23 అందుకున్నారు. ఇది మనకి ఏ ఇయర్కి ఎవరెవరికి ఇచ్చిందని అడగవచ్చు. పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్ని 2019-20కి షమి, అశ్విన్ వచ్చేసి 2020-21, జస్ప్రీత్ బుమ్రా 21-22, శుభ్మన్ గిల్ 2022-23కి అందుకున్నారు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డుల్ని దీప్తి శర్మ 2019-20 మరియు 2022-23, స్మృతి మందాన 2020-21, 2021-22 గెలుచుకున్నారు. ఇద్దరికి వచ్చింది దీప్తి శర్మ మరియు స్మృతి మందాన. ఓపెనింగ్లో చిచ్చర పిడిగల్లే రాణిస్తున్న యశస్వి జైస్వాల్ 2022-23 సీజన్కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేజిక్కించుకున్నారు. 2023-23 సీజన్కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేయించుకున్నవారు ఎవరంటే యశస్వి జైస్వాల్. ఈ విభాగంలో మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్లకు అవార్డులు దక్కాయి. కరోనా మహమ్మారి వల్ల
2019, 20, 2021, 2021, 22, 2022, 23 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన వేడుకలలో 4 సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళలు, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు. ఖాలిద్కు గిడుగు జాతీయ పురస్కారం. జిల్లా కేంద్రానికి చెందిన రచయిత కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన రచయిత ఎండి ఖాలిద్ గిడుగు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు వర్ధంతి సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కవి సమ్మేళనం నిర్వహించారు. ఇటీవల భవానీ సాహిత్య వేదిక సంస్థ ద్వారా ప్రచురించిన ఖాలిద్ రచన మనమంతా ఒకటే పుస్తకానికి ఈ అవార్డు ప్రకటించారు. మనకి ఇది అడిగే అవకాశం ఉంది. గిడుగు జాతీయ పురస్కారం గిడుగు రామ్మూర్తి పంతులు వర్ధంతి సందర్భంగా గిడుగు జాతీయ పురస్కారం అందుకుంది ఎవరని అడగవచ్చు మనకి. ఎండి ఖాలిద్. ఆయన రచన మనమంతా ఒక్కటే ఈ పుస్తకానికి గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం అందుకున్నారు. అతిథులుగా హాజరైన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య, హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీదన్ లాల్ లవాడియా, సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కాంతికృష్ణ, బిక్కి కృష్ణల చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. 3 కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో జ్వాలా అనే నమీబియా చీతా 3 కూనలకు జన్మనిచ్చింది. ఈ మధ్య ఈ చీతాలు చనిపోతూ మనకు బాగానే వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో జ్వాలా అనే నమీబియా చీతా 3 కూనలకు జన్మనిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా మంగళవారం వెల్లడించారు. ఇప్పుడు ఈ కూనలతో కలిపి మొత్తం కునో పార్కులో 20 చీతాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారీ డేటా లీక్. 2600 కోట్ల రికార్డులు బహిర్గతం. చరిత్రలో ఇదే అతిపెద్ద ఘటన. చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రముఖ వెబ్సైట్ల యూజర్ల వివరాలు ఇందులో ఉన్నాయి. సురక్షితం కాని ఓ వెబ్సైట్లో అతిపెద్ద డేటాబేస్ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అందులో దాదాపు 2600 కోట్ల రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. చరిత్రలోనే ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద డేటా లీక్ ఇదేనని ఫోర్బ్స్ కథనం వెల్లడించింది. దాదాపు 12 టెరాబైట్ల డేటా లీక్ అయినట్లు సెక్యూరిటీ డిస్కవరీ అండ్ సైబర్ న్యూస్ పరిశోధకులు గుర్తించారు. బాలక్ రామ్ మందిర్గా అయోధ్య. భవ్య మందిరంలో 5 ఏళ్ల బాలుడి విగ్రహ రూపంలో కొలువుదీరిన అయోధ్య రామయ్యను ఇక నుంచి బాలక్ రామ్గా పిలవనున్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుక నిర్వాహకుల్లో ఒకరైన రామజన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయం వెల్లడించారు. ఇకపై ఆ అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్గా పిలుస్తామని చెప్పారు. 250 కోట్ల ఏళ్లనాటి కృష్ణశిలతో రాముడి విగ్రహం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువుదీరిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహం తయారీకి మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఉపయోగించిన కృష్ణశిల దాదాపు 250 కోట్ల ఏళ్ల నాటిదిగా నిపుణులు తేల్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంచాలకులు డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ జాతీయ సంస్థ భౌతిక యాంత్రిక విశ్లేషణను ఉపయోగించి రాళ్లను పరీక్షించడంలో సహాయపడుతుంది.
మనకి ఇది అడిగే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఇది ఎక్కడ ఉందని మనకు అడగవచ్చు. బెంగుళూరు, గుర్తుంచుకోండి. దేశంలోని ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించే నోడల్ ఏజెన్సీ ఇది. కోలారు బంగారు గనుల్లో దీని ప్రయోగశాలలు ఉన్నాయి. మనకి ఇందులో ఏ శిలతో రాముడి విగ్రహం చెక్కారు అని అడిగే అవకాశం ఉంటుంది. కృష్ణశిల. అది ఎన్నేళ్ళ నాటిదంటే 250 కోట్ల ఏళ్ళ నాటిది. మళ్ళీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఎక్కడ ఉందని అడగవచ్చు. బెంగుళూరు. ఇవండి ఈ రోజుకు సంబంధించిన విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.